హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద చేయడం, మ్యూచువల్ ఫండ్స్ అని, చిట్స్ అని, ఆర్డీలని రకరకాలు చెప్తుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్. దాని తర్వాతనే ఏదైనా. ఉదాహరణ మీకు ఏ అయినా పర్సన్ ఒక 20 లక్షల రూపాయల సమ్మస్సుడు తీసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్. దానికి ఒక టర్మ్ రైడర్ యాడ్ చేసి ఇంకొక రైడర్ ఏంటంటే ఏబీ త్రిబుల్ రైడర్ అని ఇంకో రైడర్ ఉంటాయి. ఈ రెండు రైడర్లు కలిపి తీసుకుంటే ఆ కుటుంబం సేఫ్ సైడే ఫ్రెండ్స్. ఆ ఏ అయినా పర్సన్ అనుకోకుండా ఆరోగ్యం బాగాలేక ఏమైనా రిస్క్ జరిగితే అతనికి 40 లక్షల సమ్మోసుడు ఇస్తారు. లేదా అనుకోకుండా ఏమైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, 60 లక్షల సమ్మోసుడు ఇస్తారు. ప్లస్ ముందు నేను చెప్పిన 40 లక్షలు మొత్తం కలిపి ₹1,00,00,000 ఇస్తారు. ఇంత ₹1,00,00,000 అమౌంట్ మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా భూమి మీద ఎవ్వరు ఇవ్వరు ఫ్రెండ్స్. ఉదాహరణ మనం ల్యాండ్ తీసుకున్నాం అనుకున్నాం కదా, ల్యాండ్కి డబ్బులు కావాలంటే లంసమ్ ముద్ద పెట్టి మనం ఎదురు చూడాలి. గోల్డ్ తీసుకున్నా కూడా లంసమ్ అమౌంట్ పెట్టి ఎదురు చూడాలి. దీంట్లో ఎక్కడైనా మనకి ఏమైనా రిస్క్ జరిగితే, మన కుటుంబ యజమానికి ఏమైనా మరణం సంభవిస్తే ఎక్కడి ఎక్కువ డబ్బులు వస్తాయా? రావు. కాబట్టి ఒక కుటుంబం బాగుండాలంటే ఖచ్చితంగా కుటుంబ యజమాని సఫిషియెంట్గా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దాని తర్వాతనే ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ అయినా ఆలోచించాలి తప్ప ఇన్సూరెన్స్ ఎప్పుడు వాయిదా లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.